దేవుని యొక్క సృష్టి మంచి యొక్క ఆలోచనతో మేము చేస్తున్న పని కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్. ఈరోజు ఈ సువార్త, ఈ పరిచర్య ఇటు రీతిగా పాల్గొనడానికి మా స్నేహితులు, ఆత్మీయ సేవకులు మరి తెలియజేస్తున్న మాటలు విందాం. మేము ఈరోజు దేవుని మహాకృపను బట్టి చాలా రిమోట్ ఏరియా, అంటే వాహనాలు కూడా తిరిగినటువంటి పరిస్థితి, కాలినడకతో దాదాపు 5 కిలోమీటర్లు వెళ్ళాలి. 5 కిలోమీటర్లు దాటే వాస్తవానికి మంచి అండలో మేము వెళ్తున్నాం. తాడని కూడా వాటర్ లేని పరిస్థితి. ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత వాటర్ ఉంటుంది. మరి ఈలోపు దేవుని సేవకులుగా ఇది మాకు కొత్త ఏం కాదు, ఇది మాకు అలవాటే. ఇంతకన్నా చాలా భయంకరమైన ప్లేస్లు వెళ్ళాం. అయితే ఈరోజు ఎందుకో మా అనుభవాన్ని మీకు చెప్పాలని మేము ఆశపడ్డాం. యేసు అసలు సేవ అంటే ఇదే కదా, అసలు సేవ అంటే ఇదేనండి. సేవ అంటే దేవుడు శిశువులతో ఏం చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి మరి ఉన్న చోటు చేస్తే ఎవరు ఇలాంటి మారుమూల ప్రాంతాలకు వెళ్తారు. అవును, ఈ రోజుల్లో అందరూ సిటీలో టౌన్ అంటే సేవించుకుంటున్నారండి. స్థిరపడిపోయి ఉన్న చోటనే అవును ఎదుగుతూ ఉండడం సేవ కాదు కదా. అవును అవును, సంఘాలు కట్టుకున్నా పర్లేదు, సంఘాన్ని స్థిరపరచుకున్నా పర్లేదు, కానీ మరి 10 మందికి పంపిన వారు ఎవరు? సేవకులే కదా. అవును, ఇలాంటి ఏరియాలో చేసిన సేవ నిజమైనటువంటి సేవ. అంటే పట్టణాల్లో చేసేది అది సేవను కాదు, కానీ ఆ ఏరియాలో చాలా మంది సేవకులు తక్కువ. ఎందుకంటే సరైన వనరులు ఉండవు, హాస్పిటల్స్ ఉండవు, స్కూల్స్ ఉండవు, పిల్లలకి సరైన సౌకర్యాలు అంతెందుకంటే తాగడానికి వాటర్ కూడా సరైనట్టు ఉండదు. ఆ తాగే వాటర్ని బట్టి కొన్నిసార్లు మలేరియా వస్తాయి, కొన్నిసార్లు టైఫాయిడ్ వచ్చేసి చనిపోయినటువంటి పరిస్థితి కూడా, సేవకులు కూడా చాలా మంది రాలేనటువంటి స్థితి అనమాట. బాగా పక్క ట్రైబల్ ఏరియా కదా, బాగా పక్క ట్రైబల్ ఏరియా. ఈ ఏరియాలో ఏనుగులు కూడా తిరిగేటువంటి పరిస్థితి అండి. ఇది గుమ్మలక్ష్మపురం దాటి కురుపాంకి ఆపోజిట్ గా ఉంటుంది అన్నమాట లైన్. మీరు చూస్తే ఇవన్నీ కూడా కొండలు. ఫాస్ట్ గా మీకు చూపించుంటారు. అలాగే మనం ఈ 9 సంవత్సరాలు ఈ యొక్క సేవలో, ఈ సువార్తల్లో మనకున్న ఆనందం ఎలాంటిదంటారు? చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. అంటే కొంచెం కష్టం అనిపించినప్పుడు, ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి కొంచెం కష్టమైనప్పుడు ఈ దేవుని పని చేసిన తృప్తితో వెళ్తామండి. అంతే కదా. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు దాదాపు 11:30-12 అవ్వచ్చు, కానీ మేము దేవుని సేవ చేసిన తృప్తితో మేము వెళ్తాం. ఈరోజు నైట్ మరలా ప్రార్థన ఉంది. అవునండి, 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. ప్రేయర్ చూసుకుని ఇక్కడ నుంచి మరలా 3:30 గంటలు 4 గంటల ప్రయాణం ఉంది. ప్రయాణం చేసుకుని మేము వెళ్ళగొడికి 2-3 అవ్వచ్చు కూడా ఇంటికి. కానీ పర్వాలేదు, ఎందుకంటే మనం చేస్తున్న దేవుడి పని కాదు, ఆయనే చూసుకుంటాడు. మాకు ఆనందం అదే. నిజంగా చాలా హ్యాపీ అండి ఇలాగ వెళ్ళడం. ఈ భాగ్యం ఎవరికో వస్తుందండి. ఇలాంటి అవకాశం మాకు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మాకు తోటి సేవకుడు డానియల్ పాస్టర్ గారితో రీతిగా ఇలా నడిచి ఇలాగ వీడియో చేయడం అనేటువంటి చాలా మీ అందరితో ఈ మా ఆనందాన్ని పంచుకోవాలని మాత్రమే తీసాం. గొప్ప కోసం కాదు, కానీ గొప్ప కోసం అయితే ఒక చోట కూర్చొని సేవ చేసుకోవచ్చు మనం. అవును, కానీ మీరు చూసి ఉంటే ఇక్కడ మా ముందు చూడండి, దాదాపు ఒక 20-30 మంది ఉంటారండి. వీళ్ళందరూ మేమందరం కలిసి చేస్తున్న పని ఇది, ఒకరితో కాదు. అంటే మేమిద్దరంగా ముగ్గురంగా కూడా కరపత్రికలు పంచడానికి వెళ్తాం, కానీ ఒక రోజంతా వన్ డే అంటే మళ్ళీ నైట్ ఎప్పుడవుతుందో తెలియదు. వన్ డే అంతా మేము సేవ చేయడం అనేది చాలా గ్రేట్. అంటే ఈయన నిజమైన దేవుడు కదా. మనం నిజమైన దేవునికి ఇంకేం చేయగలం? ఆరాధిస్తే సరిపోతుందా? పాటలు పాడితే సరిపోతుందా? ప్రార్థన చేస్తే సరిపోతుందా? బోధిస్తే సరిపోతుందా? కాదే, ఏమిచ్చినా చాలదు కదా. ఎందుకంటే ఆయన ఇచ్చిన జీవితం గొప్పది కదా. అవునండి, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చినటువంటి వాక్యము, పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పది. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క ఆపర్చునిటీ ముందు మనం చేసింది, మన త్యాగం అది పెద్ద గొప్పది కాదు. ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ మేము ఒక 4 కిలోమీటర్లు నడిచాం. ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడాలో తెలియదు, నడుస్తున్నాం. మీరు చూస్తున్నారు కదా. అంటే ఇది వీడియో మీకు చూపిద్దామని కాదు, కానీ మా బాధ, మా ఆనందం, మా సంతోషం, మా అనుభవాలు మీతో పంచుకోవాలని. మీరందరూ మా స్నేహితులు కదా, ఆత్మీయులతో మనందరం కూడా చేస్తున్న దేవుని సేవ, దేవుని పని కాబట్టి మీతో కూడా ఇలా పంచుకోవాలని, ఈ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని తప్ప ఏది ఆశించట్లేదు. మీరందరూ మా కోసం ప్రార్థించండి. మరి మా బ్రదర్ అలాగే ఆత్మీయులు యేసు పాస్టర్ గారికి మరి ఈయనకి కూడా సంఘాలు 2 ఉన్నాయి. అలాగే సంఘాలు ఉన్నాయని కూడా ఒక దగ్గర కూర్చొని మరి అదే నడుపుకుంటూ ఉండరు. ఆయన సువార్తలో, పనిలో దేవుడు అంటే ఇష్టం అంటే ఎలా చూపిస్తాం? దేవుని మాటను వెదజల్లడమే ఇష్టం కదా. దేవుని ఇష్టపడడం అంటే ఏంటి అనేది మేము తెలుసుకున్నాం. మేము మాట్లాడుకుంటుండగా మేము కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఏంటంటే దేవుని సేవ అంటే ఇదేనా, ఇంకేమైనా చేయాలా అని బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా మేము ఎన్నో ఆలోచన చేసి, అధ్యయనం చేసి
మేము ధ్యానించుకొని ప్రజలకు తెలియపరుస్తూ మేము తెలుసుకొని 10 మందికి చెప్తాం. ఎస్, మేము నేర్చుకున్నది అది. సార్ వస్తున్నారు, వెనకెళ్ళినారు. వస్తున్నారు. మరి కష్టమైన నడవాలి తప్పదు. చూడండి అక్కడ ఇంక తిరిగి చాలా కష్టమని నడవలేకపోతున్నామని అని అంటున్నారు. అయినా మరి తప్పదండి. ఆ గ్రామానికి ఎవరు వెళ్తారు, ఎవరు చేస్తారని చెప్పేసి కష్టమైనప్పటికీ కూడా నడిపిస్తున్నాం. మరి అందులో మరి మా పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఈ కొండల్లో పరిచయం చేస్తున్న పాస్టర్లు, వాళ్ళని గ్యాదర్ చేసి మీ గ్రామాల్లో వస్తున్నాం, మీరు కూడా మాతో సపోర్ట్ చేయండి అని చెప్పాం. ఈ కొండల్లో చూడండి చాలా పెద్దవి. మనుషులు ఎక్కడ ఉండరు, మనుషులు లేరు, కానీ చాలా కష్టకాలం వీళ్ళకైతే. ఈరోజు మేము ఒకరోజు వచ్చి బాధపడి వెళ్ళిపోతామేమో, కానీ వాళ్ళు ఎప్పుడు కష్టపడాలి, ఇలా నడుస్తూనే ఉండాలి. మరి వాళ్ళ బాధ ముందు మన బాధ ఎంత చాలా చిన్నదిగా. అందుకే మేము ఇటు రీతిగా మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. రూట్ చూపించారు అర్థం. ఈ రూట్లు చాలా భయంకరమైన రూట్లు చూడండి. అసలు నడపలేకపోతున్నాం. చెప్పులు తీసండి, చెప్పులు తీసి అవతలకి. మరి ఏం చేస్తాం, తప్పదు. అనుకున్నాం దూరమే, లాంగే పర్లేదు, కానీ మరి వాళ్ళు ముసలి కట్టి నడవలేరు కదా, తప్పదు. మరి నడిచే అబ్బా అబ్బా ఓకే. ఇదయ్యా మేము బాధపడుతున్నాం. మా ఇలాగే దీనికి అక్కడెక్కడే చాలా తలనొప్పి వచ్చి చాలా అలసట వచ్చి అక్కడ ఉండిపోయాడు ఒక చోట. దేవుడు మరలా వెంటనే స్పాట్లో ఆ సువార్త ఆ గ్రామంలో అయిపోగానే అతడు వస్తారు సంతోషం, అనగా చక్కనైన ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. దేవుడు అసాధ్యుడు కాదు కదా, మమ్మల్ని కూడా మరి అనేక చోట్లకు పంపి ఆరోగ్యపరుస్తున్నాడు. కాబట్టి మా అందరి కొరకు ప్రార్థన చేయండి. చాలా భారమైన నడవలేకపోతున్నారు పాపం. అందరూ వందనాలు చెప్దాం. పల్లెల్లోన గుడుసు గుడుసుల్లోన ఒకసారి వచ్చింది పాస్టర్ గారికి ఆరోగ్యం వచ్చింది. సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త. గుడుసు గుడుసుల్లోన వీధి వీధుల్లోన మారుమూలల్లోన కొండ కోణల్లోన సాగిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, పాకిపోతున్నది నా యేసయ్య వార్త. హల్లెలూయా. చాలా కష్టం. ప్రార్థించండి. దేవుని చిత్తం. ఆటంకాలు ఉన్నాయి, అడ్లు ఉన్నాయి, ఆయన పర్వాలేదు. ఎందుకంటే ఈరోజు బ్రతికించుకుందామని కాపాడుకోవాలని మనం అనుకున్న జరిగాని మనకు మనముగా ఎట్టు పరిస్థితుల్లో మన శరీరాన్ని మన దేహాన్ని మనం కాపాడుకోలేము. కాపాడినవాడు ఆయనే, పిలిచినవాడు ఆయనే, నమ్మదగినవాడు. ఓకే, దేవునికి స్తోత్రం. పట్టుకొని వీడియో తీస్తూ మాట్లాడుతూ చాలా ఇప్పటికే ఉదయం నుంచి స్వార్థ చేస్తూ మరి అలసిపోయి ఉన్నాం. ప్రార్థించండి. మీరు కూడా ఇలాగనే మమ్మల్ని ప్రోత్సహించడం కాదు, కానీ మీరు కూడా ఇలాగ ఒక్క జీవితంలో నెలకు ఒక్కసారైనా ఒక్క గ్రామం, ఒక్క పెళ్ళైనా, ఒక్కరికైనా దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఖర్చు పెట్టి మనం ఖర్చు అయిపోతూ ఇలా చేయటంలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం గొప్పదండి. ఇది మీరు నమ్మండి. ఇదే అసలైన సేవ. పరలోకంలో దేవాతి దేవుడు అడిగినప్పుడు నువ్వు చూపించగలిగేది ఇదే, ఇంకేం కాదు. ప్రార్థించండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరినీ దేవుడు దీవించును గాక. ప్రతి చోట ప్రతి గ్రామంలో
ప్రతి సంఘంలో నుంచి సువార్త వెళ్ళును గాక. ఆమేన్.